నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ నల్లమల్ల అడవి మధ్యమడుగు ప్రాంతంలో అడవి జంతువు అలుగును పట్టి విక్రయిస్తున్న ముఠాను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు డీఎఫ్ఓ రోహిత్ గోపి తెలిపారు. గత కొద్ది రోజులుగా అమ్రాబాద్ నల్లమల అడవి ప్రాంతంలో కొందరు ముఠాగా ఏర్పడి అడవి జంతువు అలుగును పట్టి హైదరాబాద్కు చెందిన ముఠా సభ్యులకు విక్రయిస్తూ ఉండగా 11 మంది సభ్యులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఆయన తెలిపారు. మరో 2 నిందితులు పరారీలో ఉన్నారని వారిని త్వరలో అరెస్టు చేస్తామన్నారు. అడవి జంతువులను ఎవరు వేటాడినా విక్రయించినా చట్ట ప్రకారం చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఫీల్డ్కి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. దానికి రిలేటెడ్ తెలుగులో అనేది మోస్ట్ ట్రాఫిక్డ్ మ్యామల్, అంటే జంతువుల యొక్క స్మగ్లింగ్లో అలుగు అయినంత స్మగ్లింగ్ ఈ మొత్తం ప్రపంచంలో ఏ యానిమల్ అవ్వట్లే. మేజర్లీ వాటి స్కేల్స్ కోసం దాని రిలేటెడ్ సమ్ సూపర్స్టిషన్ బిలీఫ్స్ ఉన్నాయి. సో దాని రిలేటెడ్ జనరలీ ఈ అలుగు అనేది రిపీటెడ్లీ స్మగ్లింగ్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. ఇప్పుడు మన దగ్గరకు వస్తే అమ్రాబాద్ పులిల అభయారణ్యం దగ్గరికి మనకు బేసికలీ విశ్వసనీయ సమాచారం బట్టి నవంబర్ 10 రోజు ఓ 2 పార్టీస్ అమ్మేవాళ్ళు కొనేవారు హాజీపూర్ ప్రాంతంలో ఇట్లా ట్రేడ్ కండక్ట్ చేస్తున్నారనే విషయం మాకు తెలిసింది. అది తెలిసిన వెంబటనే మేము బేసికలీ ఒక 8 మందితో టీంని అక్కడ ఏర్పాటు చేసి ఈ ట్రేడ్ అయ్యే ప్రాంతంకి మేము కూడా వెళ్ళడం జరిగింది. ఆ ప్రాంతంలో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, కొనేవారు అంటే అక్కడికి సుమారు పొద్దున 11 సమయానికి ఈ ట్రేడ్ చేసేవాళ్ళు అమ్మేవాళ్ళు ఇద్దరు వచ్చినప్పుడు వాళ్ళని అక్కడ రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. మనం వివరాలకు వెళ్తే అప్పుడు మనకు దొరికిన దాన్ని బట్టి శీలం బుడ్డయ్య, వెంకటేష్ ఉడతల, అంజయ్య శీలం, నిమ్మల భానుప్రసాద్, జెల్ల భయన్న వీళ్ళందరూ మధ్యమడుగు ప్రాంతానికి చెందిన చెంచులు.